కాంగ్రెస్ పార్టీ సర్పై యాక్షన్ మోడ్లోకి వెళ్తోంది. సర్ను రాజకీయ అంశంగా భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఓట్ల తొలగింపు మీద పోరాటం చేయాలని భావిస్తున్నారు. సర్పై త్వరలో గ్రామస్థాయి నుంచి ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు. ఓటర్ జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై కాంగ్రెస్ సీరియస్ గా దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సవరణల్లో లోపాలున్నాయని ఆరోపిస్తున్న నేతలు దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల పార్లమెంట్ వైస్ కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో పీసీసీ పెద్దలు దీనిపై కీలక సూచనలు చేశారు. గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని యాక్టివ్ చేయాలన్నారు. ప్రతి ఓటరు నమోదు తొలగింపుపై BLA బూత్ లెవెల్ ఏజెంట్లు నిఘా పెట్టాలని ఆదేశించారు. సర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు తప్పిదాలను వెలికితీసి ప్రజల ముందుకు తీసుకువస్తామన్నారు కాంగ్రెస్ లీడర్స్. అవసరమైతే ఎన్నికల అధికారులను నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో సర్పై యాక్షన్ ప్లాన్ ఉంటుందంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సర్పై నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని పిలుపునిచ్చారు. సర్ పేరిట ఓటు తొలగించే ప్రక్రియ జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో లోతుగా అధ్యయనం చేస్తే చాలా పకడ్బందీ వ్యూహంలో ఎన్నికలు జరిపారు, మోసాలు చేశారు, బయటకు వస్తూ ఉంది. రేపు వెస్ట్ బెంగాల్లో ఒకరు బీజేపీ గెలిచినా అది లోపాయకారకంగా మోసపూరితం గెలవడమే. అలాంటి ప్రక్రియ పాల్పడ్డారు కాబట్టి ఇక్కడ సర్ని అడ్డుకుంటాం. ప్రతి పేదవాడు తన ఓటు కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలన్నది మా విజ్ఞప్తి. సర్ను కీలక రాజకీయ ఇష్యూగా తీసుకుంటోంది కాంగ్రెస్. రాష్ట్రంలో పోరాటాన్ని మరింత ముమ్మరం చేసేలా అడుగులు వేస్తోంది.